హలో అండి. నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో మీ అందరికీ చాలా ఉపయోగపడే కొన్ని మంచి టిప్స్ అండి. బాగా హెల్ప్ అవుతాయండి. చివరి వరకు చూడండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. పిల్లలు ఇలా లేస్ ప్యాకెట్స్ కొన్నప్పుడు కొన్ని తినేసి ఆ ప్యాకెట్‌ని ఫోల్డ్ చేసి అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తూ ఉంటారండి. లేదంటే అలాగే వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేసినప్పుడు చిప్స్ మెత్తగా అయిపోతూ ఉంటాయండి. దానికోసమే సింపుల్‌గా ఈ విధంగా చేసి చూడండి. ఇదైతే పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి. ప్యాకెట్‌కున్న 2 కార్నర్స్‌ని ఈ విధంగా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ప్యాకెట్‌ని వెనక్కి తిప్పి ప్యాకెట్ ఎంత ఖాళీ ఉంటే అది మొత్తాన్ని కూడా ఈ విధంగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలండి. చూడండి, ఈ విధంగా రోల్ చేసేసి చివర్లో ఈ విధంగా మనం కార్నర్స్ ఫోల్డ్ చేసుకున్నాం కదా! దాన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. అంతేనండి, మనకి చక్కగా ప్యాకెట్ సీల్ అయిపోతుంది. ఇలా ఎన్ని రోజులైనా సరే మనకి చక్కగా క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఇంట్లోనే కాదండి, ఏదైనా ప్రయాణాలప్పుడు కూడా టైం పాస్‌గా తినటానికని ఇటువంటి చిప్స్ అవి కొంటూ ఉంటాం కదా! అలాంటప్పుడు కూడా ప్యాకెట్‌లో మిగిలిపోయిన చిప్స్ మెత్తబడిపోకుండా ఈ విధంగా ఈజీగా సీల్ వేసుకోవచ్చు. బావుంది కదా! ఇప్పుడు సెకండ్ టిప్ చూద్దాం. గుమ్మాలకి మనం చక్కగా ఎప్పటికప్పుడే పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే ఎంత కళగా ఉంటుందో కదా! అలా పసుపు రాసేటప్పుడే ఈ చిన్న టిప్‌ని ఫాలో అవ్వండి. మనకి పసుపు కలర్ అనేది ఇంకా బ్రైట్‌గా కనపడుతుందండి. ఒక గిన్నెలోకి కొద్దిగా పసుపు వేశాను. ఇది పట్టించిన పసుపండి. కొమ్ములతో పట్టించిన పసుపనమాట. దీనిలో కొంచెం పెరుగండి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు వేసి చక్కగా ఇలా పేస్ట్ లాగా కలపండి. ఇప్పుడు ఇంక చూడండి, కలర్ అనేది మనకి కొంచెం బ్రైట్‌గా కనపడుతుంది. గుమ్మం పైన రాస్తూ ఉంటే చూడండి. మనం అలాగే రాసిన పసుపు కన్నా కొద్దిగా పెరుగు వేసి రాయండి. గుమ్మం పచ్చగా మనకి మంచి కళగా కనపడుతుంది. చిన్న టిప్పేనండి. కానీ మనకి చాలా తేడా తెలుస్తుంది. ట్రై చేయండి. మీరు ఈ టిప్ ఆల్రెడీ ఫాలో అవుతుంటే గనక ఓకేనండి. ఫాలో అవ్వని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత కుంకుమ ఇంకా బియ్యపిండితో ఈ విధంగా బొట్లు పెట్టానండి. చాలా బావుంది కదా! ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం. స్ప్రౌట్స్ అంటే అందరికీ ఇష్టమే కదండీ! ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ స్ప్రౌట్స్‌ని మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పెసలతో మొలకలను చూపిస్తున్నానండి. ముందుగా మనం నాటు పెసలను తీసుకోవాలి. పెసలన్నీ ఒకే సైజులో ఉంటే మొలకలు కూడా మనకి చక్కగా వస్తాయి. నాటు పెసలంటే మనకి కొంచెం సన్నగా ఉంటాయండి. అవి రుచిగా ఉంటాయి. నేనిక్కడ 2 రకాలుగా మొలకల్ని తయారు చేయడం చూపిస్తున్నానండి. ముందుగా పెసల్ని బాగా 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసి ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో పద్ధతి కోసం ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని మూతకి ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ముందులాగానే శుభ్రంగా పెసలు కడిగేసి నార్మల్‌గానే నానబెట్టుకోవాలండి. నానబెట్టడం వచ్చేసి కనీసం 10 నుండి 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే సాయంత్రం 6 గంటలకు నానబెట్టి తర్వాత రోజు పొద్దున్నే 6 గంటల వరకు ఉంచాను. ఇలా నానబెట్టుకోవడానికి ముందే పెసల్లో మట్టి గడ్డలు కానీ, రాళ్ళు కానీ ఉంటాయి. శుభ్రం చేసుకొని ఆ తర్వాత కడిగి నానబెట్టుకోండి. చూడండి, ఈ విధంగా చక్కగా నానిపోయాయి. తర్వాత రోజు పొద్దునకి వీటిని ఇప్పుడు చక్కగా ఒక స్ట్రైనర్‌లోకి వడకట్టుకుందాం. ఇలా వడకట్టేసి కాసేపు పక్కన పెట్టేద్దామండి. ఒక 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. అలాగే ఇంకో మనం ప్లాస్టిక్ డబ్బాలో కూడా నానబెట్టాం కదా! దాన్ని కూడా మనం చక్కగా మళ్ళీ ఈ విధంగా ఒక స్ట్రైనర్‌లోకి వడకట్టేద్దాం. ఆ తర్వాత డబ్బాని శుభ్రంగా కడగాలండి. కడిగేసి ఆ డబ్బాలోకి మళ్ళీ మనం ఈ విధంగా పెసల్ని వేసుకుందాం. డబ్బా కడగకపోతే ఏమవుతుందంటే మనకి నైట్ అంతా నాని ఉండడం వలన మళ్ళీ మనం ఇంకో 24 గంటల వరకు అదే డబ్బాలో పెసల్ని ఉంచుతాం కాబట్టి మొలకలనేవి కొంచెం మనకి వాసనొస్తాయండి. అందుకే డబ్బాని శుభ్రంగా కడిగి ఈ విధంగా తీసుకోవాలి. మూత పెట్టేశాను. ఇప్పుడు రెండో విధానం వచ్చేసి చూడండి. ఇందాక స్ట్రైనర్‌లో వడకట్టాం కదా! ఆ పెసల్ని అలాగే ఉంచేసి దానికి సరిపోయేలాగా అడుగున ఒక గిన్నెని తీసుకోవాలండి. మనకి చుట్టూ ఏమాత్రం గ్యాప్ లేకుండా ఉండేలాగా కరెక్ట్‌గా సరిపోయే ఒక గిన్నెని తీసుకోవాలి. ఇప్పుడింకా దీనిపైన అంటే స్ట్రెయినర్ పైన మూతను పెట్టుకోవాలండి. మూత కూడా కరెక్ట్‌గా సరిపోయేది పెట్టాలండి. ఏమాత్రం గ్యాప్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు డబ్బా పైన కూడా ఒక క్లాత్‌ని వేస్తున్నానండి. వేయకపోయినా పర్వాలేదండి. కాకపోతే మనకేదైనా చిన్న పురుగులు లాంటివి పడకుండా ఈ విధంగా ఒక పల్చటి క్లాత్‌ని వేశాను. వీటిని ఇప్పుడు మనం వెలుతురులో కాకుండా చీకట్లో పెట్టాలండి. అంటే కబోర్డ్ లోపల కానీ, ఏదైనా ఒక బాక్స్ లోపల కానీ, ఒక గిన్నె లోపల కానీ ఏదైనా సరే చీకటిగా ఉండే ప్రదేశంలో పెడితే 24 గంటల పాటు పెట్టాక చూడండి చక్కగా మొలకలైతే ఏ విధంగా వచ్చాయో చాలా సింపుల్‌గా వచ్చేస్తాయండి. చూడండి, నేను స్ట్రెయినర్‌ని తిప్పినా సరే మొలకలనేవి కింద పడట్లేదు. బాగా అల్లుకుపోయాయండి.
దాదాపుగా 1 ఇంచ్ వరకు మొలకలైతే వచ్చాయి. మొలకల్ని తినడం అంటే చాలా మందికి ఇష్టమేనండి. ఎందుకంటే షుగరు, బీపీ కంట్రోల్‌లో ఉండటానికి కూడా మనకి మొలకలనేవి బాగా హెల్ప్ అవుతాయి. కొంచెం వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఎక్కువగా స్ప్రౌట్స్ అనేవి తింటూ ఉంటారు కదా! కానీ వీటిని చేయడం చాలా కష్టమేమో, మాకైతే తయారు చేస్తే స్మెల్ వస్తున్నాయి అట్లా అంటూ ఉంటారు. ఇలా ట్రై చేసి చూడండి, ఈజీగా ఉంటుంది. అలాగే చక్కగా ప్రతి గింజ కూడా మనకు మొలకనేది వస్తుంది. బాక్స్‌లో కూడా మనకి మంచిగానే మొలకొచ్చాయండి. స్ట్రెయినర్‌లో ఎలా వచ్చాయో బాక్స్‌లో కూడా అలాగే వచ్చాయి. చూసారా? చక్కగా అల్లుకుపోయాయండి. నేను చెప్పిన 2 పద్ధతుల్లో మీకు ఏది ఈజీగా అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి. నాకైతే ఈ బాక్స్ అయితే చాలా సింపుల్ అనిపించిందండి. ఒకే బాక్స్‌లో నానబెట్టుకోవచ్చు. దానిలోనే మొలకలు వస్తాయి. ఇంకా అదే బాక్స్‌లోనే మనం స్టోర్ చేసుకోవచ్చండి. చూడండి, పైన ఒక టిష్యూ వేసేసి నేను ఈ విధంగా మూత పెట్టేశాను. ఏదైనా చెమ్మది ఉన్నా సరే మనకి టిష్యూ పీల్చుకుంటుందండి. ఈ ఐడియా కూడా మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన దగ్గర ఉండే ఖాళీ కొబ్బరి చిప్పతో ఒక మంచి ఐడియా అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇలా కల్లున్న కొబ్బరి చిప్ప తీసుకోవాలండి. చిప్పకి ఇలా 3 హోల్స్ ఉంటాయి కదండి, అదేనండి. దాన్ని తీసుకుని ఈ విధంగా మళ్ళీ మనం నీట్గా ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఒక సిజర్‌తో ఈ విధంగా నేను నీట్‌గా హోల్స్ పెట్టాను. తర్వాత పైన ఉండే పొట్టును కూడా నీట్‌గా ఒక చాకు తీసుకొని ఇలా గీరేసానండి. ఇప్పుడు మనకు కావాల్సింది 3 బ్రష్‌లని ఈ విధంగా కట్ చేసుకొని, ఆ బ్రష్‌లకి మీ దగ్గర ఉండే టేప్ అండి. మనకి రంగురంగుల టేపులు మనకి బయట సూపర్ మార్కెట్స్‌లో అవి ఉంటాయి. నేను సిల్వర్ కలర్ టేప్ తీసుకొని ఈ విధంగా చుట్టాను. చుట్టేసి ఈ విధంగా కొబ్బరి చిప్పకైతే నా దగ్గర ఉన్న లేస్‌ని ఈ విధంగా ఒక బోర్డర్ లాగా అంచుకి ఈ విధంగా అతికించేసానండి. హాట్ గ్లూ పెట్టేసి అతికించాను. మీరు కావాలంటే కొబ్బరి చిప్పకు కూడా మంచిగా పెయింట్ వేయొచ్చు. ఇప్పుడు కట్ చేసిన బ్రష్‌ని ఈ విధంగా పెట్టేసానండి. 2 బ్రష్‌లు అయితే కరెక్ట్‌గా సెట్ అయ్యాయి. ఒక బ్రష్ కొద్దిగా లూజ్‌గా ఉందని చెప్పేసి ఈ విధంగా హాట్ గ్లూ పెట్టేసానండి. ఇప్పుడు చక్కగా చూడండి, నీట్‌గా మనకి ఎంత బావుందో, ఒక మంచి ఆర్గనైజర్ సింపుల్‌గా, న్యాచురల్‌గా బావుంది కదా! ప్రతి చిన్న ఆర్గనైజర్ కూడా బయట నుండి కొనకుండా మనకి చేతైనంతలో సింపుల్‌గా ఈ విధంగా తయారు చేసుకుంటే, మన చేతులతో మనమే తయారు చేసుకున్నాం కాబట్టి ఆ వస్తువుని చూస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. మన మనీ కూడా సేవ్ అవుతాయి. ఇవాల్టి వీడియోలోని టిప్స్ అండ్ ఐడియాస్ ఇంతేనండి. మీకు ఏది బాగా నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ.